వెంకటగిరి మున్సిపాలిటీలో ఉద్యోగస్తులు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. పర్మిషన్ లేని వాటికి కూడా పర్మిషన్లు ఉన్నట్టు సృష్టించి అసలు వాళ్ళకు ఉన్నాయా లేవా అని కూడా తెలుసుకోకుండానే శారీస్కి కలర్స్ వేస్తారు కదా, అలాంటి ఫ్యాక్టరీ ఒకదాన్ని చూసి చూడనట్టు ఉండిపోయారు. అది ఆల్రెడీ ఆ ఫ్యాక్టరీ చెన్నైలో కూడా బ్యాన్ చేశారు. బ్యాన్ చేసినందువల్ల వాళ్ళు అక్కడి నుంచి దుకాణం ఎత్తేసి వెంకటగిరిలో గత 10 సంవత్సరాల నుంచి ఆ ఫ్యాక్టరీ అట్లాగే పెట్టున్నారు. రంగుల ఫ్యాక్టరీ అది. అక్కడ ప్రజలకు ఏమైనా ప్రాబ్లం ఉంటుందా సార్? ఈ విషయంపై కమిషనర్కి ఉద్యోగస్తులకు కూడా చాలాసార్లు కంప్లైంట్ చేశారట, కానీ చూసి చూడనట్టు ఉండిపోయారు. దానివల్ల ఏం జరుగుతుందంటే విష జ్వరాలు ఎక్కువ, ప్లస్ ఆ నీళ్లు మున్సిపాలిటీ వాటర్లో కలిసిపోవడం, వీళ్ళు తాగేదానికి కూడా సరైన సౌకర్యం లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ విష జ్వరాలతో సతమతం అయిపోతున్నారు ఆ ఏరియా మొత్తం. వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు సార్? పర్మిషన్ లేదు. పర్మిషన్ లేకపోయినా కూడా వాళ్ళు రన్ చేస్తున్నారు. ఆ విషయం మున్సిపాలిటీలో ఉద్యోగస్తులకు కూడా తెలుసు, కమిషనర్కి కూడా పూర్తి వివరాలు తెలుసు. కానీ చూసి చూడనట్టు నిమ్మకి నీరెత్తినట్టు ఉండాలి. ఏమంటే వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న మామూలుకి అలవాటు పడిపోయి వాళ్ళని చూసి చూడనట్టు అయిపోతా ఉన్నారు. దీని మీద హెల్త్ ఆఫీసర్కి కూడా రిపోర్ట్ చేసాం. వాళ్ళు కూడా వచ్చారు, చెక్ చేశారు. అదే వీడియోని కూడా మనం ప్లే చేస్తున్నాం కూడా. ఇక్కడ వాళ్ళు చేస్తున్న పనులకి ఆ కెమికల్స్ ఎలా ఉంటాయంటే, ఎంత విషపూరితమైన కెమికల్స్ అంటే వాసన పీలిస్తే కూడా లంగ్స్లోకి పోయేసి శ్వాస కూడా సరిగా ఆడని కెమికల్స్ వాడతారు వాళ్ళు. అలాంటి దాన్ని వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు చూసి చూడనట్టు గమ్మగైపోయి, వీళ్ళు వచ్చేసి పొల్యూషన్ సంబంధించిన ఉద్యోగస్తులు, వీళ్ళు నాయుడుపేట నుంచి వచ్చారు. వీళ్ళు కూడా వచ్చి చూసి చూడనట్టు వెళ్ళిపోయారు. దీనికి సంబంధించి వాళ్ళు బ్యాన్ చేయమని కూడా అడగలేదు, ఆ ఫ్యాక్టరీ ఎత్తేయమని కూడా చెప్పాల. వాళ్ళు ఇచ్చే మామూలుకి అలవాటు పడిపోయి చూసి చూడనట్టు వెళ్ళిపోయినారు. ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న ఈ కెమికల్స్ ఫ్యాక్టరీని ఎత్తేయాల్సింది పోయి దాన్ని అట్లాగే నడుపుతూ ప్రజల్ని ఎంత ఇబ్బందులు పాలు చేస్తున్నారంటే అంత దారుణమైన ప్రవర్తిస్తున్నారు వీళ్ళు. వీళ్ళకి తెలుసు అది దారుణంగా ఇలాంటి ఫ్యాక్టరీలు పెట్టకూడదు అని చెప్పేసి, కానీ ఈ ఫ్యాక్టరీ పెట్టి నడిపిస్తూ వాళ్ళు ఇస్తున్న మామూలుకి అలవాటు పడిపోయి వాళ్ళు చూసి చూడనట్టు వెళ్ళిపోతున్నారు. చూడు ఇక్కడ చూడు ఎన్ని గుడ్డలు ఉన్నాయో. ఈ గుడ్డలకి అన్నిటికీ రంగులు వేయాలి. ఇన్ని బట్టలు ఉన్నాయి చూడు, అవన్నీ గుడ్డలే. ఆ గుడ్డలకి అన్నిటికీ రంగులు వేయాలి. వాళ్ళు వచ్చి చెక్ చేశారు కూడా. అయినా కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండానే వెళ్ళిపోయి రికమెండేషన్ చేయించుకొని మామూలు తీసుకొని వెళ్ళిపోయారు. ఊరిని నామకే వాస్తే. ఈ దారుణం ఎక్కడ జరుగుతుందంటే కరెక్ట్గా వెంకటగిరిలో కాలేజ్ మెట్ట ప్రాంతంలో పశువుల ఆసుపత్రి వెనక భాగంలో ఉంది ఫ్యాక్టరీ. దీని పేరు కూడా శక్తి మురుగన్ కలర్స్ ఫ్యాక్టరీ. ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా వచ్చి అకస్మాత్తుగా తనిఖీలు చేసినా కూడా వాళ్ళు ఏ నోటీసులు ఇవ్వకుండా పర్మిషన్ లేని ఫ్యాక్టరీలు ఎందుకు నడుపుతున్నారని అనకుండా గమ్ముగా వచ్చి చూసి వెళ్ళిపోయారు. ఈ వ్యర్థ పదార్థాలు ఫ్యాక్టరీల యజమానుల సమీపంలో కైవల్య నదిలో కూడా ఈ వ్యర్థ పదార్థాలు వెళ్ళిపోతున్నాయంట. అక్కడ ఉండే వాళ్ళు మనకు రిపోర్ట్ చేస్తున్నారు. ఇది అక్కడ ఉండే వాళ్ళు ఫోటోలు తీసి కొన్ని వీడియోలు తీసి పంపించున్నారు. దీంతో ఆరోగ్య సమస్యలు తలెత్తి ప్రమాదకంగా ఉందని ప్రజలు భయపడుతున్నా కూడా మున్సిపల్ ఆఫీసులో కమిషనర్ పలుమార్లు తెలిపినా కూడా ఎవరూ పట్టించుకోకుండా నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని చెప్పి అక్కడ ఉండే వాళ్ళు మనకు ఒక మెసేజ్ పాస్ చేసి వీడియోలు కూడా పాస్ చేస్తున్నారు. వీడియోలు తీసి ఇన్ని వీడియోలు పంపించున్నారు. ఇంత జరుగుతున్నా కూడా వెంకటగిరి మున్సిపాలిటీ అవసరమైన వాటి మీద కాకుండా అనవసరమైన వాటి మీదపై టైంని పాడు చేసుకుంటున్నారు. ఇలాంటి ఫ్యాక్టరీలు ఉండడం వల్ల వెంకటగిరిలో ప్రజలకు ఎంత ఇబ్బందికరంగా ఉంటుందనేది ఒకసారి గుర్తించాలి. ఆ ఫ్యాక్టరీని కూడా ఎంత త్వరగా ముయించితే అక్కడ ఉండే ప్రజలు అనారోగ్యం పాలు కాకుండా ఉంటారు. దయచేసి ఈ ఫ్యాక్టరీని ఒకసారి గమనించవలసిందిగా జేపీ న్యూస్ ద్వారా తెలుపుకుంటున్నాం. లేదంటే దీన్ని డైరెక్ట్గా మున్సిపల్ మంత్రి గారైన నారాయణకి డైరెక్ట్గా మేమే ఈ వీడియోస్ అతని వాట్సాప్కి పెట్టి తెలియజేస్తాం.